హాయ్ ఎవ్రీవన్. నేను మిల్లెట్ దోస ఎలా ప్రిపేర్ చేయాలి అని యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను కదా! నేచురల్‌గా రైతులు పండించే మిల్లెట్స్ అన్నీ నేను మాకు దగ్గరలో ఉన్న స్టోర్‌లో తీసుకున్నాను. రైతులు నేచురల్‌గా పండించి ఇక్కడ షాప్‌లో బయట అమ్ముతారు. మాకు దగ్గరలో ఉంటుంది అండ్ నేచురల్‌గా పండించేవి కాబట్టి తీసుకున్నాను. ఇది 365 రోజులు పంట పండవు. పండేటప్పుడే ఇలా స్టోర్ బయట పెట్టి అమ్ముతారు. ఇది 27 రకాల చిరుధాన్యాలతో చేసిన పిండనమాట. చపాతీకి గాని, పరోటాకి గాని చాలా బావుంటుంది. నేను ఏవైతే మిల్లెట్స్ తీసుకున్నానో ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తీసుకున్నాను. ఫస్ట్ టైమ్ కాబట్టి నేను 300 గ్రామ్స్, 400 గ్రామ్స్‌లో తీసుకున్నాను. ఇందులో నేను తీసుకున్నవి జొన్నలు, సాములు, కొర్రలు, రాగులు, బ్రౌన్ రైస్ తీసుకున్నాను. ఇదేంటంటే నేచురల్‌గా పండించే కందిపప్పు అన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి తీసుకున్నా. జొన్నలు గూడా చాలా మంచిది. జొన్నలతో చేసిన చపాతీలు గూడా చాలా టేస్టీగా ఉంటాయి. కొర్రలు గూడా చాలా మంచిదనమాట. ఈ కొర్రల్ని పౌడర్ చేసి అంబలి గూడా చేసుకుంటారనమాట. నేను చాలా డేస్ అయిపోయింది బ్రౌన్ రైస్ తిని. ఇది కూడా నేచురల్‌గా పండించారని చెప్పి బ్రౌన్ రైస్ గూడా తీసుకున్నాను. రాజ్మాలో చాలా రాజ్మాస్ చూసాను గానీ, ఇంత పెద్ద రాజ్మాస్ అయితే నేను చూడలేదు. వాళ్ళేమో నేచురల్‌గా పండించే రాజ్మాస్ అన్నారు. ఇది ఒకసారి కుక్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అని తీసుకున్నాను. ఇంత పెద్దదిగా ఉన్నాయి. బయట ఎక్కడైనా మీరు చూసారా ఈ రాజ్మాని? రాగులు గూడా